వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి అమ్మ వచ్చిందండి ఊరి నుంచి. అమ్మ వస్తే ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పెట్టించుకుంటున్నాను. ఇదిగోండి పొద్దున్నే మామిడికాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము. కాయ 60 రూపాయలు పడిందండి. ఇదిగోండి రేట్లు పెరిగినాయి అంట. అంటే సీజన్ లాస్ట్కి వచ్చాం కదా, మామిడికాయ ముక్కలు అక్కడ మార్కెట్లోనే కొట్టించుకొని తీసుకొచ్చాక చాలా ప్రాసెస్ ఉంటుందండి. అవన్నీ తుడిసి జీడీలు పైన పొట్టు ఉంటుంది ముక్కలకి, అవన్నీ తీసి ఇప్పుడు దాకా శుభ్రం చేసాము. 2-3 గంటలు పట్టిందండి శుభ్రం చేశాక. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అవన్నీ కూడా కొలత ప్రకారం వేసుకోవాలి. అమ్మ గిన్నె ఒకటి తీసుకొని గిన్నెతో కొలత వేస్తుంది. ఇదిగోండి 4 కేజీలకి 1/2 కేజీ కారం, 1/2 కేజీ కళ్ళుప్పుని మిక్సీ వేసుకున్నామండి. ఇంకా ఆవాలు కూడా 1/2 కేజీ మీద కొంచెం తగ్గించాము. కొంచెం మెంతులండి ఒక 50 గ్రాములు, 1/2 కిలో చిన్నుల్లిపాయలు కొన్ని మిక్సీ పట్టుకున్నాం అనమాట. కొన్ని ఏమో గర్భాలు వేసాము, కొన్ని కొంచెం కచ్చా పచ్చిగా మిక్సీకి వేసాము. ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని ఒక గిన్నెలో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి అన్నీ కలుపుకోవాలండి కలిసేలాగా. ఉప్పు గడ్డలు కూడా ఏమి లేకుండా మొత్తం బాగా కలుపుకున్నాక ఇదిగోండి పచ్చడి ఎలా పెడుతుందో చూడండి అమ్మ. శనగ నూనె వేసుకోవాలి, లేదంటే పప్పు నూనె కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే శనగ నూనె వాడుతున్నామండి.
ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నట్టుగా కొన్ని ముక్కలు తీసుకొని వాటికి కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న కారాన్ని కొంచెం కలుపుకుంటూ వేరే గిన్నెలోకి అయితే పెట్టుకోవాలండి. అంటే మొత్తం ఒకేసారి కలపకుండా ఇలా ఈజీగా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. చూడండి అన్ని ముక్కలు మేము అలాగే కలుపుతుందమ్మ. ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేయాలి ముక్కలకి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న కారాన్ని అయితే ఆ ముక్కలన్నిటికీ పట్టేలాగా అన్నీ కలుపుకొని అందులో వేరే గిన్నెలు అయితే పెట్టుకోవాలి.
ఇదిగోండి ఇంకా అన్ని మామిడికాయ ముక్కలకైతే అలా కారం పెట్టి గిన్నెలో పెట్టేశాక పైన నూనె అయితే పొయ్యాలంటండి. ఇంకా వాటిని ఇంకేం కదిలించకూడదు. ఇవాళ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. పైనే పొయ్యాలంటండి ఆయిల్. ఇదిగోండి అమ్మ పైనే పోస్తుంది ఆయిల్ అంతా. ఇంకా ఆ గిన్నె అయితే మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసాం మేము. ఇదిగోండి మూత తీసి అయితే చూస్తున్నాం చూడండి. రెండో రోజు ఇది. మనం ఈరోజు చూసుకొని ఆయిల్ అంతా చూసుకొని మళ్ళీ వేసుకోవాలంటండి ఆయిల్. 3 రోజులైతే ఇలా పచ్చడి తిప్పుకొని ఇంకా జాడీలో పెట్టుకుంటారు. ఇప్పుడు మనం జాడీలు కాకుండా అన్ని డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు 3వ రోజు తిప్పుకొని ఇంకా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. సరిపోకపోతే చూసుకోండి ఒకసారి. కొలత ప్రకారం కాబట్టి కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా దీనిపైన మళ్ళీ ఆయిల్ ఒక డబ్బాలో వేసుకొని పైన కొంచెం ఆయిల్ సరిపోతే ఓకే, సరిపోకపోతే పచ్చడి మునగా ఆయిల్ అయితే ఉండాలంటండి కంపల్సరీగా. ఇంకా దీన్ని ఒక జాడీలోకి తీసేసుకొని మేమైతే అందులోనే ఆ గిన్నెలోనే అన్నం కలుపుకొని తింటున్నాం చూడండి. అలా మీరు ఎవరైనా ఎప్పుడైనా తింటే నాకైతే కామెంట్ చేయండి. మాకైతే ఇలా చాలా ఇష్టం అండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే పెట్టేవాళ్ళు. మా మేనమామయ్య వాళ్ళ ఇంట్లో బాగా తినేవాళ్ళం. మీరందరూ కూడా సెలవులకు వెళ్ళినప్పుడు ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా తింటే నాకు చెప్పండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.